నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మచే నిర్మించిన చెన్న మల్లికార్జున ఆలయ ప్రాంగణంలో పల్నాడు చరిత్ర మరియు సంస్కృతి ప్రతిబింబించేలా పల్నాడు వారసత్వ మ్యూజియం ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ పరిశోధకులు పాల్గొన్నారు. చారిత్రక స్థలాలు, కట్టడాలు, శాసనాలు, రాజవంశాలు, ఆలయాలు, బౌద్ధ స్థావరాలు, చారిత్రక పురుషులు, పోరాట యోధుల వివరాలను ఆ మ్యూజియంలో ప్రదర్శించుట అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి పల్నాడు ఇతివృత్తాలను ప్రదర్శించడం ప్రత్యేకత అని అన్నారు. పెద్దలు శివనాగిరెడ్డి గారికి, ఎందుకంటే పల్నాడు చరిత్రకు సంబంధించి కానీ పల్నాడు ప్రాంతాన్ని కానీ అణువణువు పరిశీలించి చరిత్రను వెలికి తీయటంలో ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చాలా పల్నాడు ప్రాంతానికి సేవ చేసినటువంటి మహా వ్యక్తి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో విషయాలు ఇప్పుడు చెప్తుంటే మాకు కూడా కొన్ని విషయాలు తెలియదు. అలాంటి ఒక అధికారిగా పనిచేసి మరలా దేవాలయాలను పునర్నిర్మాణం చేయటంలో కానివ్వండి, కొత్త దేవాలయాలని నిర్మాణం చేయటంలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా వారి యొక్క సేవలు ఉపయోగపడుతున్న సేవ చేస్తున్నట్టు ముందుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత పెద్దలు సప్త గారికి సంబంధించిన వెంకటరెడ్డి గారు కూడా వెంకటరెడ్డి గారికి సంబంధించి కూడా మొదలుపెట్టిన దగ్గర నుండి కూడా ఆయన యొక్క పరిశీలించడం ఇప్పటి వరకు ఏమాత్రం కాదు, ఇక్కడ మంచి దేవాలయాన్ని ఏర్పాటు చేద్దాం, ఉన్నదాన్ని సంబంధించినటువంటి దాన్ని పునఃప్రతిష్ఠించుకుందాం అనేటువంటి ఆలోచనతో శివస్వామి గారు వీళ్ళందరూ కలిసి కూడా ఇప్పటి నుంచి కూడా సహకరిస్తున్నారు, ఇంకా అందిస్తామని కూడా వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా పెద్దలు మూర్తి గారు అంటే మ్యూజియానికి సంబంధించి ఒక మ్యూజియాన్ని పల్నాడు ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే ఆ మ్యూజియాన్ని ఏ విధంగా తయారు చేయాలని, అంటే మూర్తి గారికి సంబంధించి ఆయన రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయినప్పుడు కూడా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క కోరిక మేరకు పల్నాడు చూశారు, ఈ ప్లేస్ చూశారు. నేను ఒకటే మనం చేస్తున్నాను, మూర్తి గారికి కూడా అద్భుతమైనటువంటి మ్యూజియంని పల్నాడు ప్రాంతం ఇక్కడే ఉందా మ్యూజియం అనే విధంగా కూడా తీర్చిదిద్దడానికి డిజైన్ చేయడానికి మాన్య ఎమ్మెల్సీ గారు జంగా కృష్ణమూర్తి సార్ టీటీడీ బోర్డు మెంబర్ కూడా వారు పిలిపించినందువల్ల ఈ ప్రాంతాన్ని ఆయన పల్నాడు హెరిటేజ్ మ్యూజియం అనే దాన్ని చక్కగా తలపెట్టారు. ఏంటంటే తరతరాల పల్నాడు వీర పౌరుషాన్ని ఒక చోట మ్యూజియంలో ప్రదర్శించాలి అన్న ఒక చక్కటి ఆలోచన ఆయన మదిలో మెదిలింది. అది ఎక్కడో పెట్టడం కాదు, ఇదిగో జట్టి గామాలపాడు వెనక ఇక్కడ రోజు మళ్ళా యోధులు ప్రతిరోజు సాము గరిడీలు చేసి యుద్ధానికి మేము ఎప్పుడూ సిద్ధం అని అంటారే, వాళ్ళు జట్టీలు అంటారు. ఆ జట్టీలు ఉన్నటువంటి గామాలపాడు కాబట్టి జట్టి గామాలపాడు అయింది. ఇది ఇక్కడే నాయకురాలు నాగమ్మ తండ్రి ఉండేవాడు. నాయకురాలు నాగమ్మ చిన్నప్పుడు ఇక్కడే పెరిగింది. అందుకని ఆమె కట్టించిన గుడి నాయకురాల నాగమ్మ గుడి అంటారు. ఆ గుడి మీద ఉన్నటువంటి ఒక శాసనం అంటే 12వ శతాబ్దపు ఆ స్క్రిప్ట్లో ఉంది. చెన్న మల్లికార్జున దేవాలయం అని దాని మీద ఉంది. ఆ దేవాలయాన్ని కూడా వారే పునరుద్ధరించారు. పిడుగురాలలో కల్తీ నెయ్యి మహాపాపం ఫ్లెక్సీలను వైసీపీ నేతలు తొలగించిన అనంతరం మరలా నూతన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఇటు రాజకీయంగా కూడా దుమారం కాకరేపుతూ ఉంది. అయితే తాజాగా గురిజాల నియోజకవర్గ పరిధిలో అర్ధరాత్రి సమయంలో భారీగా వెలిసిన ఫ్లెక్సీలు కల్తీ నెయ్యి మహాపాపం నిజమంటూ నియోజకవర్గ పరిధిలోని దాచేపల్లి మరియు గురిజాల మండలాల్లో అర్ధరాత్రి సమయంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి మరియు వైవి సుబ్బారెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీల ఏర్పాటు ప్రస్తుతం గురిజాల నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వ్యక్తి తీయలేదు ఇంకా ఎవరేసినట్టు
మీకు సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదంటున్నారు. అందరూ వేసినట్టు అడుగుతున్నారు. నార్మల్ గా ఫ్లెక్సీ వేయాలన్నా, ఒక బ్యానర్ వేయాలన్నా, ఒక పాంప్లెట్ వేయాలన్నా వాళ్ళ పేరు వేసుకోవాలి. ఎవరైపోతే ఎట్లా సంబంధం లేదు కదా. తిరుమల లడ్డు ప్రసాదంపై సీఎం డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సత్తెనపల్లి వైసీపీ నాయకులు మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ధ్వజమెత్తారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రసాదంపై విష ప్రచారం చేయడం దారుణమని, సిట్ దర్యాప్తులో కూడా వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తేలలేదని గుర్తు చేశారు. పోయి 2024 సెప్టెంబర్లో ఆల్మోస్ట్ సంవత్సరం పైన అవుతుంది. పబ్లిక్ మీటింగ్లో సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో కాదు మన దేశంలోనే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతి ప్రసాదం మీద, వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఆ ప్రసాదంలో కల్తీ ఉంది, అందులో జంతువుల ఆయిల్లో జంతువుల నూనె కలిపారని చెప్పి ఒక ప్రచారం చేశారు. ఒక సీఎం హోదాలో ఉండి అలాంటి ప్రచారం చేయొచ్చా? వెంకటేశ్వర అంటే మన రాష్ట్రమే కాదు, మన దేశం మొత్తం కొలుస్తారు. ఆయన్ని హిందూ మతంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన్ని పూజిస్తారు. అసలు వెంకటేశ్వర వెళ్తేనే ప్రమాదం అని చెప్పి భయంతో ఉన్న ప్రజల్లో దానికి ఆయన ప్రసాదాన్ని ఆయన ప్రసాదం మీద ఒక ముద్ర వేసి అందులో కల్తీ ఉందని చెప్పారంటే అసలు ఎంత తెగించినట్టు? అది మన రాష్ట్రం కాదు, మన దేశం మొత్తంలో తిరుపతి ప్రసాదం అంటే చాలా వాల్యూ ఇస్తారు. దాన్ని చాలా అంటే ఒకళ్ళు తిరుపతికి వెళ్ళి వచ్చారంటేనే ఆ ప్రసాదాన్ని మనం తింటాక అందరూ పంచుతామని చూస్తాం. అలాంటి ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని చెప్పి అంత ఈజీగా ఎలా చెప్పగలిగారు? దానికి మీడియా ఉపయోగించారు. మన ఇప్పుడు సీఎం చంద్రబాబు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు వారి కూటమి ప్రభుత్వం నాయకులందరూ దానికి ఉద్దాసపలికి అందరూ అదే పదే జంతుకు అని సుమారు 1000 సార్లు అని దాన్ని అపవిత్రం చేశారు. ఈరోజు వాళ్ళు చేసిన దానికి మన రాష్ట్రంలో ప్రజలకి ఎవరికి ఎటువంటి నష్టం జరగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలని ఈరోజు మళ్ళీ వెంకటేశ్వర అది తేలింది కాబట్టి, కాదు లేదని చిట్టి ఇచ్చింది కాబట్టి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కూడా చిట్టి ఇచ్చింది కాబట్టి, క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు దానివల్ల ప్రజలు ఎవరికి నష్టం జరగకూడదు చెప్పి వెంకటేశ్వర గుడిలో పూజ చేయడం జరిగింది. అంత పెద్ద అబద్ధాలని ఎంత ఈజీగా చెప్తున్నా చూడండి. వాళ్ళు ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వినుకొండ పట్టణంలో 24 వార్డు జెండా చెట్టు సెంటర్ ఖజానా బావి వద్ద శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్వయంగా పాల్గొని లబ్దిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. ఉదయాన్నే లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ డబ్బులను అందజేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా జీవీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత వస్తుంది? ఓకే సార్. ఇంకేంటమ్మా, ఇంకేం కావాలి? నేను మన ఇండియా ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక మీ అందరికి ఇంటికి వెళ్ళి ఇమ్మన్నారమ్మా. నమస్కారం అమ్మా. దువా గారు.
మరి ఈరోజు పెన్షన్ల పంపిణీకి ఉదయం 6 గంటలకే సూర్యుడు ఉదయించక ముందే ఈరోజు పెన్షన్ల పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంది. 1వ తారీఖు సండే వచ్చిందని, పబ్లిక్ హాలిడే వచ్చిందని ఒకరోజు ముందే 31వ తారీఖు ఈరోజు పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంది. ఇది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎన్డీఏ పాలనలో ఏ విధంగా ఉంది, ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇవ్వటం, ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇవ్వటం అనేది ఈరోజు లబ్ధిదారులందరూ కూడా సంతోషపడుతున్నారు. ఈరోజు వాళ్ళకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వాళ్ళ జీవితానికి ఒక భరోసా ఇచ్చింది. రాష్ట్రంలో 63 లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు ఇవ్వడం ఎంతో ఆనందం. 33,000 కోట్లు సంవత్సరానికి పెన్షన్ల మీద ఖర్చు పెడుతున్నాం. ఈరోజు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. ఈరోజు దేశంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుందని ఈరోజు ప్రజలు జయజయలు పలుకుతా ఉన్నారు. 70,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకాలకి ఈ 18 నెలల్లో ప్రభుత్వం ఖర్చు పెట్టడం ఈరోజు ప్రజలందరూ సంతోషిస్తున్నటువంటి విషయం. గతంలో ఉన్న రాక్షస పాలనకి నేటి ప్రజాపాలనకి ఎన్డీఏ కూటమి పాలనకి ప్రజలు తేడా తెలుసుకున్నారు. ఎక్కడైనా గంజాయి గుట్కాలు రాష్ట్రంలో కనిపించకుండా పోయినాయి. ఎక్కడ కనపడ్డా ఊరుకునేది లేదు. ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. చంద్రబాబు గారు ఆశ ఒకటి, ఒక పక్క సంక్షేమం పెద్ద ఎత్తున అందించాలని, మరో పక్క అభివృద్ధి అందించాలనే లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదో గుళ్ళల్లోకి వెళ్ళి ఏదో పూజలు చేస్తాము అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అంటే సబ్ తీర్పు వచ్చింది, కోర్టు తీర్పు ఏదో వచ్చిందని చెప్పేసి సాక్షి టీవీ ఛానల్లో. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెలి గ్రామంలో శనివారం పిచ్చుకుక్క స్థాయి విహారం చేసింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఒకేసారి పలువురిపై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇంటి ముందు ఆడుకుంటున్న శృతి, హారిక అనే 2 చిన్నారులపై పిచ్చుకుక్క ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారులు దవడ, వీపు భాగాల్లో కుక్క బలంగా కరవడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. వీరితో పాటు మరికొందరు గ్రామస్తులు కూడా కుక్క దాడికి గురైనట్లు సమాచారం. గాయపడిన చిన్నారులను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని మాచవరంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే గాయాలు లోతుగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని గుంటూరులోని కాటూరు ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చెరుకుపాలెం గ్రామంలో శనివారం పోలీసులు భారీ ఎత్తున కార్డిన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 75 మంది పోలీస్ సిబ్బందితో కలిసి డీఎస్సీ హనుమంతరావు ఈ సోదాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని వాహనాలతో పాటు పలు అక్రమ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు గ్రామస్తులతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడటానికి ఈ ముందస్తు తనిఖీలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. చేశారా లాస్ట్ లో ఇప్పుడు అర్జెంట్ కనపడలేదు. వ్యాపారానికి వెళ్తాం కదా, మాకు కాగితాలు మరి కాగితాలు ఉంటే అడు చూపిస్తే డబ్బా ఎందుకు చూడు. ఓకే, కాగితం ఉంది, కాగితం ఇచ్చేస్తే మిగతా కాగితం కూడా తెచ్చి పెట్టుకోండి.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సోమేపల్లి సాంబయ్య 26వ వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని భాస్కర్ థియేటర్ సెంటర్ వద్ద గల ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి సోమేపల్లి సాంబయ్య అల్లుడు టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమేపల్లి సాంబయ్య ఎప్పుడు జనంతోనే మమైకమై ఉండేవాళ్ళని, రైతుల కోసం బీడు భూములు మెట్ట భూముల కోసం ఎత్తిపోతల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతు వద్దకు తీసుకొచ్చి వారి పంట పొలాలకు నీటిని అందించే విధంగా ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోమేపల్లి సాంబయ్య బంధువులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సోమయ్యపల్లి సాంబయ్య చారిటబుల్ ట్రస్ట్ కింద వికలాంగులకు 3 చక్రాల బండిని అందజేశారు. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వచ్చినాయి. తాగునీరు కాలువ చివర భూములకు అందకపోతే లిఫ్టుల ద్వారా వాగులు లిఫ్ట్లు పెట్టి వాటన్నిటికీ కూడా రైతాంగానికి నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి సాంబయ్య గారి ద్వారానే జరిగిపోయింది. ఆయన జీవితం మొత్తం కూడా ప్రజలకి అంకితం చేశాడు, ప్రజల కోసం పోరాడాడు. ఆయన్ని మనం ఈరోజు స్మరించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనమందరం కూడా సాంబయ్య గారు చూపించినటువంటి బాటలోనే ప్రయాణం చేసి మనం అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళి ఏంటంటే సాంబయ్య గారు చేసినటువంటి కార్యక్రమాలను, సాంబయ్య గారు చేసినటువంటి విగ్రహాన్ని గురించి ఆయన తీసుకొని మనం కూడా అదే బాటలో పయనించలేదని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ జోహార్ సాంబయ్య గారు. హిందూ భక్తుల మనోభావనను దెబ్బతీసే విధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించామని అడిగితే చంద్రబాబు నాయుడు మరియు ఈ కుటుంబ ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని పులిచెర్ల అంజిరెడ్డి ఆరోపించారు. స్థానిక శ్రీనివాస్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలో పాల్గొని తిరుపతి లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం బొల్ల బ్రహ్మనాయుడు తన పార్టీ శ్రేణులతో వివాదాస్పద ఫ్లెక్సీలు తొలగించేందుకు బయలుదేరగా వారికి మరియు పోలీసుల మధ్య తోపులాట జరగగా స్పృహ తప్పిన బొల్ల బ్రహ్మనాయుడు వెంటనే దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ తో చికిత్స చేయించిన వైసీపీ శ్రేణులు ఎక్కించండి సార్, ఎక్కండి వస్తారు మీరు ఆఫీస్ ఆటోమేటిక్ మేము ఎవరో పెట్టింది చెప్పండి. మాకేం తెలుసు సార్, మీరు చెప్పాలి, మీకు తెలుసు. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. ఆయన మాట్లాడుతున్నాను, ఆయన మాట్లాడినాక రానండి. ఆయన ఒక్క నిమిషం అమ్మా, మీరేమో కుర్రోళ్ళ బలంగా ఉంటారు, మేము ముసలి మాదేముంది నెడితే మేము కూర్చోమంటే కూర్చుంటామే. ఇంకా ఎందుకు ఒక్క దాంట్లో తీసేయండి సార్.
పలకడ బ్యాండెడ్ తగిలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.